Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 43వ పర్ష మాసేయే అనగా ప్రయాణాలు అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 43వ పర్ష. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండమునందు ఇది 10వ పర్ష. ఈ పర్ష యొక్క 4వ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 34వ అధ్యాయము 16 నుండి 29 వచనముల వరకు. ఈ 4వ అలియా కనాను దేశాన్ని ఇజ్రాయేలీయుల గోత్రాల మధ్య విభజించడానికి యావే నియమించిన నాయకులను వివరిస్తుంది. యావే మోషేతో మాట్లాడి దేశాన్ని స్వాస్థ్యంగా విభజించే బాధ్యతను ఎలియాజర్ యాజకుడు మరియు యెహోషువకు అప్పగించాడు. అలాగే ఇజ్రాయేలీయుల 12 గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క నాయకుడిని నియమించాడు. వీరిలో యూదా గోత్రం నుండి కాలేబు బిన్ ఎపున్నే, షిమ్యోను గోత్రం నుండి షమూయేల్ బిన్ అమీహూద్ మరియు ఇతర గోత్రాల నుండి ఇలాంటి నాయకులు ఉన్నారు. ఈ నాయకులు దేశ విభజనలో గోత్రాలకు వారి వారి భాగాలను కేటాయించడానికి సహాయం చేయాలని యావే ఆజ్ఞాపించాడు. ఈ వచనాలు యావే యొక్క ఆజ్ఞల ప్రకారం కనాను దేశ విభజనలో నీతి, సమానత్వం మరియు యావే మార్గదర్శకత్వాన్ని నొక్కి చెప్తాయి. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.